నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు. నిన్న వచ్చి అటు ఇటు చూసారు, వెళ్ళిపోయారు. ఏం చెప్పలేదు. అసలు వరద వచ్చేదే తెలియదు. అంతేనా? అన్ని సామాన్లు కొట్టపోయారు. ముగ్గురు మంత్రులు ఇక్కడ తిరుగుతున్నారు. మంత్రులు ఎవరు తిరిగిన మంత్రులు ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు. అంతేనా? వచ్చేది ఏరు కాదు. మాకు ఓట్లు మన ఓట్లు ఎట్లా ఉన్నా కావాలి, ఊళ్ళో ఉన్నా కావాలి, బజార్లో ఓటు కావాలి. ఇట్లా మునిగింది అనుకో ఇక లేదు, ఓటేసినా ఇక లేదు. నువ్వెవడో నేనెవడో ఇక ముగ్గురు మంత్రులు జిల్లా కట్టలు సంపాదించుకో. మా లెక్కలే కావాలి, వాళ్ళ ఇంటికాడ నుంచి కాదుగా. కనీసం మరి నిన్న వర్గాలు మొత్తం మురిగిపోయిర్రు, ఏమన్నా తింటురా తిండా తిప్పలా మీ అన్నం కండి. మాకొద్దు తిండొద్దు తిప్పలొద్దు. కనీసం చిక్కిపోయిన మనుషుల్ని కాపాడండి, చిక్కిపోయిన మనుషుల్ని కాపాడమని చెప్పినాం. చిక్కిపోయిన మనుషులు కూడా కాపాడకపోతే ఇంకెందుకండి మేము ఓట్లు కనీసం కూడా చిక్కిపోయిన మనుషులను కూడా కావాలి. రాలేదు ఏదో కొడుకులు రాలేదండి, ఏదో నా కొడుకులు రాలేదు. ఒక్క నిమిషం, ఏంటంటే పోయిన సంవత్సరం ఓట్లప్పుడు కనీసానికి ఓట్లప్పుడు మొత్తం తిరిగి వచ్చాడు. ఎవరు? మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మన ఎవరు మన అజయ్ కుమార్ వచ్చాడు, ఇల్లు చూశాడు. వీళ్ళు ఎవరు చూడలేదు. అయినా కూడా చూడకుండా కూడా మేము నిన్న అన్నం లేదు, సున్నం లేదు, అయినా కూడా తిరుగుతున్నాను. కానీ మేము కట్టిస్తా, నేను గెలవని కట్టిస్తా, నేను గెలవని కట్టిస్తా అని చెప్పాడు. కట్టించడం లేదు, ఏమీ లేదు. కనీసం మేము ఎట్లా బతకాలి? ఈ బజార్ ఏంది మేమేందండి? బజార్ ఏంది మేమేండి? తిన్నవా, తాగినవా, చచ్చినవా, బతికినవా, అడిగిన ఉన్నదా? వచ్చి దొంగ కొడుకు అని అటు నుంచి అటే పోయాడు. ఇటు రాలే. ఇటు ఇల్లు ఉంది, సంసారం ఉంది, ఏమైనా ఉందా చూడాలి కదా. మరి ఇల్లు కూలిపోయింది, ఇలా బియ్యం పోయినాయి, దాదాపు 4 కింటాల బియ్యం పోయినాయి. మా పరిస్థితి ఏంటి? మాకు ఎవరు చెప్తారు? అంటే నువ్వు ఓట్లప్పుడు తిరుగుతావు, ఓట్లు తిరుగువా, చూడవా? గెలిచిన తర్వాత ఆడు పోయాడు, పత్తలేదు, జనం లేదు, జాకీ లేదు. ఇవాళ అదే అజయ్ కుమార్ కనీసాన్ని మా తిరిగాడు, ఇచ్చాడు. పోయిన సంవత్సరం కూడా అట్నే వాటర్ వచ్చినాయి, ఇచ్చాడు. బియ్యం ఇచ్చాడు, కనీసం చెద్దరు ఇచ్చాడు, కనీసానికి అన్ని ఎటు జడు ఇచ్చాడు. కనీసానికి చూడాలా? అదే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇదో ఇది ఇస్తా, అది ఇస్తా, అవన్నీ తిరిగాడు. ఏమైనా ఇచ్చాడా? కట్టించిండా? కట్టలేదు, పాలేదు. మా నాశనం అయిపోయినాయి. మేము బతకాలా సావాలా అనేది ఒకటి ఆలోచించండి. టీవీ కానీ, టీవీ వీడియో కానీ, ఎవరు కానీ ఎవరైనా బతకాలా సావాలా, మరి ఉన్నారా, పోయిరా, చూసారా? ఎవరు చూడకుండా ఈ రోజు వచ్చి మాకు ఓట్లేండి, మాకు ఓట్లేండి, మీకే ఇస్తాం, వేసాం, గెలిపించాం. ఏది మరి గెలిపించా? ఏది చేశారా? ఇప్పుడు ముగ్గురు మంచి కొడుకుపోయారు, వాడికి ఏమైనా చెప్పావా? సరే అది బోనేని, ప్రకాశం బోనేని, మన ఏరియా ఏంది అసలు? కనీసానికి అన్నం పెట్టారు. అటు ఒక 2 ఇల్లు ఉన్నాయి, అటు ఒక 3 రోడ్డు పెట్టావు. నువ్వు ఈ బుద్ధ చూడండి, మీరు కూడా టీవీ నేను మంచి చెడు మీరు కూడా చూడండి ఒకసారి. అట్లా కాదండి, ఎవరైనా చూడాలి. మేమంతా పేదోళ్ళమే, ఉన్నోళ్ళం కాదు. ఉన్నోళ్ళు అయితే మేము తీసుకోలేము. ఉన్నోళ్ళు లేకనే పేదోళ్ళే బతుకుతున్నాం. ఓట్లప్పుడే తిరుగుతావు, అయ్యా అమ్మ అంటావు. ఇవాళ ఏమైంది? పెట్టారుగా మీరు, ఇవాళ ఇచ్చారుగా. మా 3 రోజులు వస్తే ఇంక నిన్న ఇచ్చారు. సోయింగ్ చూపించడం అంత ఏం లేదు. ఇంటికి వచ్చినోడు ఓడి వచ్చిండు, ఏ రోజుతుందని చెప్ప. ఇప్పుడు నువ్వు నాయకుడివి, ప్రజలందరూ నీ మీద ఆధారపడ్డారు. ఆధారపడ్డప్పుడు మరి ఏ వస్తుందని ఫోన్ చేసి చెప్పొచ్చుగా. గేట్లు తీసిందా తెలవదా సావదా, టీ పెట్టుకొని పెళ్లి పనికి పోయినాం. మరి వచ్చిందా చేసుకుంటేనే వెళ్ళేది కష్టం. చాయ్ పెట్టి పని చేయాలి. నువ్వు మంచి ఆఫీస్ లో కూర్చుంటావు, గెలిచినావు, కాళ్ళ మీద కాలు కూర్చుంటావు. మేము వెళ్ళిపోవాలి, మేము పేదలే కదా అందరూ, మరి మేము కూడా బతకాలి కదా.